అలాగే వేదిక ముందు ఉన్నటువంటి నా ప్రియమైన దళిత సోదర సోదరిమణులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దళితుల యొక్క కష్టాలు, నష్టాలు, వారి యొక్క ఆవేదనలు, దళితుల యొక్క బాధలు నిజము, వారి యొక్క డిమాండ్లు న్యాయం ఉందని గుర్తించి ఈరోజు లైవ్ షో ఏర్పాటు చేసినటువంటి నెంబర్ 1 న్యూస్ మీడియా సంస్థల అధినేత గౌరవనీయులు శ్రీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ కేవలం నేను ఒక వ్యక్తిగా నిలబడలేదు, ఒక దళితుల యొక్క సమాజం కోసం పోరాడుతున్నటువంటి ఒక స్వరంగా నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. సో దయచేసి చాలామంది పెద్దలు అందరూ అన్ని విషయాలు చెప్పారు. 2 నిమిషాలే టైం గనక నేను 2-3 విషయాలు చేయాలనుకుంటున్నాను. దళితులందరూ కూడా ముందుగా సంఘటితం కావాలి. అందరూ ఐక్యతతో ఉండి ముందుకు వెళితే మనం ఏదైనా సాధించగలం. ఈ మధ్య దళితుల పైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల్ని అరికట్టాలి అంటే ఎందుకు దళితులు చదువుకుంటే ఓర్వలేనితనం, ఎందుకు దళితులు దళిత నాయకులు ముందుకొచ్చి మాట్లాడుతుంటే అసూయ, ద్వేషం. దళితులు కూడా అందరూ సమానులే కదా, సమానత్వమే కదా. బైబుల్ చెప్తుంది, ఖురాన్ చెప్తుంది, భగవద్గీత చెప్తుంది, అన్ని సమానత్వం గురించే చెప్తుంది, కానీ దాడులు చేసుకోమని ఎక్కడా చెప్పట్లేదు కదా. సో దయచేసి అందరూ గమనించాలి ఈ విషయం. ఎంతైనా దళితుల గురించి మాట్లాడాలంటే నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఒక దళిత కుటుంబంలో నేను జన్మించడం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా ఓపికతో ఇప్పుడు వరకు కూర్చుని మాటలు విన్న వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి రానున్న రోజుల్లో దళితులకి పూర్తిగా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ న్యాయమూర్తులు ఉన్నారు. రజనమ్మ గారు నిజంగా ఆవిడ మన కోసం పోరాడుతారని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ మధ్య కాలంలో స్టాఫ్ నర్సెస్ గురించి కూడా మాకు మాట ఇచ్చి ఉన్నారు రజనక్క. చాలా సంతోషం. ఎందుకంటే ఉద్యోగస్తుల్లో కూడా భద్రత లేదు, నిరుద్యోగులకి భద్రత లేదు, ఆఖరికి సామాన్యులకు కూడా భద్రత లేకుండా పోయింది. సో దయచేసి నిజంగా ముఖ్యమంత్రి వర్యులు గమనించాలి ఇవన్నీ కూడా. క్రిస్టియానిటీ అంటే వీళ్ళేమి ద్వేషంతో కూడినటువంటి మనుషులు కాదు, వీరి విశ్వాసంతో కూడినటువంటి మనుషులు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఈ అణగారిపోయినటువంటి వర్గాలన్నీ కూడా ఏకమయ్యి సంఘటితం కండి, అందరూ ఐక్యతగా పోరాడండి. చివరి వరకు మీకోసం సపోర్ట్ ఇచ్చే ప్రతి ఒక్కరూ కూడా, బాధితులందరూ కూడా చివరి వరకు ఉంటేనే మన కోసం పోరాడే నాయకులు ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కువ టైం లేదు కాబట్టి, ఎక్కువ సమయం లేదు కాబట్టి మీ అందరికీ రానున్న రోజుల్లో మంచి రోజులు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ for giving this opportunity. Thank you all.